2 డేస్ నుంచి యూట్యూబ్ వైటీ స్టూడియోలో మానిటైజేషన్ సింబల్ కనిపించట్లేదని చాలామంది చాలా రకాలుగా ఆలోచిస్తున్నారు. లైక్ ఛానల్ మానిటైజేషన్ ఆగిపోయిందా? లేకపోతే ఏంటి? ఎందుకు అసలు ఏ ఏ ఏ దేనివల్ల ప్రాబ్లం అయ్యింది అనుకొని వీడియో చెక్ చేద్దామంటే వీడియో కింద కూడా మనకి రిస్ట్రిక్షన్స్ చూపించడం లేదు. సో ఈ మానిటైజేషన్ చూపించకపోవడం, రిస్ట్రిక్షన్ చూపించడం వల్ల రీజన్ ఏంటి అని చాలామంది చాలా రకాలుగా ఆలోచిస్తున్నారండి. వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో మీకు ఇవ్వబోతున్నాను. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఖైరన్ బ్లాగ్స్. సో ఈరోజు ఈ వీడియోలో మనం 2 డేస్ నుంచి చూస్తున్నాము వైటీ స్టూడియోలో మనకి మానిటైజేషన్ సింబల్ కనిపించడం లేదు. అదేనండి డాలర్ సింబల్. సో ఈ డాలర్ సింబల్ కనిపించట్లేదని చాలామంది రకరకాలుగా ఆలోచిస్తున్నారు. లైక్ మేబీ నా ఛానల్ మానిటైజేషన్ తీసేసారేమో, అందుకే నా ఛానల్ యొక్క డాలర్ సింబల్ కనిపించట్లేదు అని అనుకుంటున్నారు. సరే, వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఎలాగ ఆ ప్రాబ్లం నుంచి నేను బయటపడాలి అని చూద్దామంటే అక్కడ రిస్ట్రిక్షన్స్ కూడా కనిపించట్లేదు అని క్వశ్చన్స్ అయితే చాలా రకాలుగా ఉన్నాయి. మనకు తెలుసు, వీడియో అప్లోడ్ చేయగానే మనకి విజిబిలిటీ వస్తుంది. ఫస్ట్ దాని కిందన మనకి మానిటైజేషన్ ఆన్ అని వస్తుంది. దాని తర్వాత మనకి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఏదైనా క్లెయిమ్ ఉంటే క్లెయిమ్ అని కాపీరైట్ క్లెయిమ్ అని చూపిస్తుంది, లేదంటే కనుక మనకి నన్ అని చూపిస్తుంది. కానీ ఇప్పుడు మనం చూస్తే కనుక మనం వైటీ స్టూడియో ఓపెన్ చేసి ఏదైనా వీడియో మీరు ఓపెన్ చేసి చూస్తే మనకి విజిబిలిటీ కిందన నోటీసెస్ అన్న కొత్త ఫీచర్ అయితే కనిపిస్తుందండి. ఇది ఏమీ లేదు, మనకి యూట్యూబ్ వాళ్ళు కొంచెం అప్డేట్ అవుతున్నారన్నమాట. అంటే మనకి ఆ రిస్ట్రిక్షన్స్ ఇవేవి లేకుండా కంప్లీట్గా నోటీస్ అన్న ఒక కొత్త ఫీచర్ని అయితే యాడ్ చేశారు. అక్కడ ఈ నోటీసెస్ పక్కనే మనకి చిన్న హైఫన్ అంటే డాష్ సింబల్ ఉంటుందండి. అలా ఉంది అంటే మనకి మన వీడియో కంప్లీట్లీ ఫైన్ అని చెప్పి మనం ఆ వీడియోని పోస్ట్ చేసుకోవచ్చు అని అర్థం. సో రిస్ట్రిక్షన్స్కి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి. జస్ట్ నార్మల్గా దాని యొక్క ట్యాబ్ అనేది చేంజ్ చేశాడు అంతే. సో మనకి నోటీసెస్ దగ్గర చూసుకుంటే కనుక మనకి 3 ఆప్షన్స్ అయితే ఉంటాయండి. ఒకటి గ్రే కలర్లో ఐ సింబల్తో ఉంటుంది, ఇంకోటి వచ్చేసి ఎల్లో కలర్లో ఉంటుంది వార్నింగ్ సింబల్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ఎక్స్ సింబల్ ఉంటుంది రెడ్ కలర్లో. దట్ ఈస్ వెరీ డేంజరస్. సో మనం వీడియో పోస్ట్ చేసిన తర్వాత నోటీసెస్లో మనకి డాష్ అని వచ్చిందంటే కనుక మన వీడియో అన్నది కంప్లీట్లీ ఆల్ రైట్, మనం పోస్ట్ చేసుకోవచ్చు అని అర్థం. అదే మన వీడియో కింద ఐ సింబల్ వచ్చింది అంటే కాపీరైట్ క్లెయిమ్ అయింది అని అర్థం అనమాట. సో ఈ కాపీరైట్ క్లెయిమ్ వల్ల మనకి పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. కాకపోతే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ లేదంటే ఏదైనా సాంగ్స్ కానీ యాడ్ చేస్తే మనకి కాపీరైట్ క్లెయిమ్ అన్నది యాడ్ అవుతుంది. సో అలాంటి టైంలో మనం ఏం చేయొచ్చు అంటే, మనం ఆ వీడియో యొక్క మ్యూజిక్ని మ్యూట్ చేసేసి కావాలంటే మీ వాయిస్ ఓవర్ అన్న ఇవ్వచ్చు, లేదు అంటే కనుక దానికి అసలు మ్యూజికే లేకుండా మనం రీఅప్లోడ్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇది ఐ సింబల్ సంబంధించిన మీనింగ్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో సింబల్. సో ఈ ఎల్లో కలర్లో వచ్చే వార్నింగ్ సింబల్ మనకు ఆల్రెడీ తెలుసు. వార్నింగ్ సింబల్ అంటే ఏం లేదండి, లైక్ ఇందులో ఈ వీడియోకి తక్కువ యాడ్స్ ప్లే అవుతాయని చెప్పేసి మనకి చూపిస్తుంది అనమాట. దీనికి అర్థం అదనమాట. సో అందుకోసమే ఎల్లో సింబల్ అన్నది చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి రెడ్ క్రాస్ సింబల్ ఉంటుంది, ఎక్స్ సింబల్లో ఉంటుంది. సో ఈ రెడ్ సింబల్ అన్నది చాలా డేంజర్ అనమాట. అంటే ఏం లేదు, కమ్యూనిటీ గైడ్లైన్స్ని మనం బ్రేక్ చేస్తే మనకి ఈ ఎక్స్ సింబల్ అని వస్తుంది అనమాట. ఇదే ఎక్స్ సింబల్ మనకి ఒక 3 టైమ్స్ వచ్చిందంటే మన ఛానల్ అన్నది డిలీట్ అయిపోతుంది. సో ఇది మనకి ప్రీవియస్గా తెలిసిందే. కాకపోతే ఏంటంటే వాళ్ళు రిస్ట్రిక్షన్స్ ప్లేసెస్లో నోటీసెస్ అని చెప్పి చేంజెస్ చేశారు. అంటే కొత్తగా ఏదో ఇంప్లిమెంట్ చేస్తున్నారనమాట. ఒకవేళ మీ వీడియోలో ఎలాంటి అంటే లైక్ కాపీరైట్వి చేసినవి లేవు, నా వీడియో జెన్యున్ వీడియో అని మీకు అనిపించినా కూడా ఆ వీడియో కింద ఏదైనా లైక్ ఎల్లో మార్క్ కానీ రెడ్ మార్క్ కానీ వచ్చింది అంటే మీరు యూట్యూబ్ వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. అంటే ఇది ఒకసారి చెక్ చేయమని చెప్పి మనం రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. సో దట్ రిక్వెస్ట్ వాళ్ళు చెక్ చేసిన తర్వాత
మనకి అది నిజంగానే జెన్యూన్ అనిపిస్తే కనుక వాళ్ళు ఆ సింబల్ అన్నది తీసేస్తారు. ఇందులో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి. సో చాలామంది వర్రీ అయ్యారు కదా, మీ టెన్షన్ అయితే పక్కకు పోయిందని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మీకు క్లియారిటీ వచ్చింది కదండి. ఇదంతా కూడా జస్ట్ యూట్యూబ్ వాళ్ళు కొత్త అప్డేట్ని చేంజ్ చేస్తున్నారు. దానివల్ల మనకి ఆ మానిటైజేషన్ అంటే డాలర్ సింబల్ అన్నది కనిపించకపోవడం, రిస్ట్రిక్షన్స్ అన్న ఆప్షన్ కనిపించకపోవడం అంటే జరిగింది. ఇప్పుడు రిస్ట్రిక్షన్స్ ప్లేస్లో మనకి నోటీసెస్ అన్నది ఇంప్లిమెంట్ చేశారనమాట. ఇది అంతా కూడా ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతి అనమాట. జస్ట్ ఒకసారి ట్రయల్ చేస్తున్నారు ఎలా ఉంటుంది ఏంటన్నది. మేబీ ఫర్దర్గా అదే కూడా కంటిన్యూ అవ్వచ్చేమో చెప్పలేము. కానీ ప్రజెంట్ అయితే ఇదైతే జరుగుతుంది. అది మనకి ముందుగానే మనకి యూట్యూబ్ స్టూడియోలో యూట్యూబ్ వాళ్ళు ఆల్రెడీ మనకి డిస్ప్లే అయితే చేయడం జరిగింది. మనకి ఇది కొత్త ఫీచర్ అన్నది యాడ్ అయిందని చెప్పేసి. సో ఈ వీడియో ద్వారా మీ అందరికీ మీ డౌట్స్ క్లారిఫై అయ్యాయని నేను అనుకుంటున్నాను. ఒకవేళ కనుక మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. డెఫినెట్లీ మీకు ఆ వీడియోకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కింద హైప్ అన్న ఆప్షన్ ఉంటే డెఫినెట్లీ హైప్ అన్న ఆప్షన్ని క్లిక్ చేసి నాకు ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే మీకు ఇంకా ఇలాంటి టెక్ సంబంధించిన వీడియోస్ని కూడా నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.